లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాతరే నమ. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవనామ సంవత్సరంలో మీనరాశిలో జన్మించిన వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, పరాభవనామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే మీనరాశి వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, మీనరాశి వాళ్ళ అదృష్టం ఐశ్వర్యం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తోంది. మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే శని సంచారం ఉంది. ఈ సంవత్సరం మొత్తం శని వాళ్ళ రాశిలోనే ఉంటాడు కాబట్టి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. చిన్న పని అవ్వాలన్నా కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు, నడువు నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నీరసం, నిస్సత్తువ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ రాశిలోనే ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అప్పుడు ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. తమలపాకుల మీద శ్రీరామ అని రాసి, శ్రీరామ అని రాసిన తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెడలో శనివారం పూట అలంకరణ చేసుకుంటూ ఉండండి. లేదా శనివారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించండి. శనివారం ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. శ్రీ హనుమాన్, జయ హనుమాన్, జయ జయ హనుమాన్ అని శనివారం వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు ఏలినాటి శని దోషం వల్ల వచ్చే సమస్యల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా రాహుబలం లేదు. 2026 డిసెంబర్ 5 వరకు రాహువు 12వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తారు. రహస్య శత్రువులు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. 2026 డిసెంబర్ 5 తర్వాత రాహువు వాళ్ళ రాశిలోకే వస్తాడు. మళ్ళీ 2027 ఏప్రిల్ 6 వరకు వాళ్ళ రాశిలోనే ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, రాహువు మీనరాశిలోనే ఉండటం వల్ల ప్రాక్టికల్ థింకింగ్ తగ్గుతుంది, ఇమాజినరీ థింకింగ్ పెరుగుతుంది, ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు, వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు బలం అనేది పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి లేదు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చే శనివారం కానీ ఆదివారం కానీ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి. రాహు బలం పెరుగుతుంది. దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకుంటే రాహు విశేషంగా యోగిస్తాడు. రాహు దోషాలు తొలగిపోతాయి. అది కూడా రాహుకాలంలో వెలిగించుకోండి. వీలైనప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ దుర్గమ్మకు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఈ పరాభవనామ సంవత్సరంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మీనరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. ఇక కేతు విషయానికి వస్తే డిసెంబర్ 5 వరకు కేతు అద్భుతంగా ఉన్నాడు. రాహువు బాలేకపోయినా మీనరాశి వాళ్ళని కేతువు రక్షిస్తున్నాడు. 2026 డిసెంబర్ 5 వరకు కేతువు రక్షిస్తున్నాడు కాబట్టి చాలా వరకు ఇబ్బందుల నుంచి బయటపడతారు. కానీ డిసెంబర్ 5 తర్వాత కేతు బలం కూడా తగ్గిపోతుంది. కేతు 5వ స్థానంలోకి మారుతున్నాడు. 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 వరకు కేతు బలం లేదు. కేతు 5వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే డిసెంబర్ 5 నుంచి 2026 ఏప్రిల్ 6 మధ్యలో సంతానం కలగటం ఆలస్యం అవుతూ ఉంటుంది. లేదా సంతానం రిలేటెడ్ సమస్యలు ఉంటాయి. సంతానం ఉన్న మీనరాశి వాళ్ళకి 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో, అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా పంచమ కేతు దోషం ఉంటుంది. చిల్డ్రన్ రిలేటెడ్ సమస్యలు, అంటే వాళ్ళకి సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం ఇలాంటి సమస్యలు ఏవో ఒకటి మీనరాశి వాళ్ళకి వస్తాయి. ఆ సమయంలో మాత్రం మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించడం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం మంగళవారం చేయాలి. గం గణపతియే నమః మంత్రం 21 సార్లు మంగళవారం చదువుకోవాలి. అప్పుడు పంచమకేతు దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇక గురుబలం విషయానికి వస్తే మీనరాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం ఉంది. ఎవరైనా మీనరాశి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం కావడానికి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం అద్భుతంగా ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు కొట్టడానికి కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మీనరాశి వాళ్ళకి బలం ఉంది. ఆ సమయంలో పరీక్షలు రాస్తే కావలసిన స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే జాబు చేంజ్ అవ్వాలన్నా, మంచి ప్యాకేజ్తో వేరే కంపెనీకి వెళ్ళాలన్నా, ఉన్న జాబులో ఇంక్రిమెంట్లు రావాలన్నా మీనరాశి వాళ్ళకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో బలం ఉంది.
మళ్ళీ నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు బలం లేదు. 2027 జనవరి 24వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో మళ్ళీ మీనరాశి వాళ్ళకి గురుబలం వస్తుంది. ఆ సమయంలో మళ్ళీ పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఉంది, పెళ్లి బలం ఉంది. ఆ సమయంలో మంచి ప్యాకేజ్తో జాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో మంచి ర్యాంకులు విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో గురుబలం ఎప్పుడుందంటే 2026 జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉంది. మళ్ళీ 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో ఉంది. ఆ సమయంలోనే పెళ్ళిళ్ళు ఫిక్స్ అవ్వటం, మంచి కంపెనీలకి హై ఇంక్రిమెంట్తో జాయిన్ అవ్వటం, హై ప్యాకేజ్ రావటం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం, బంగారం కొనుక్కోవటం, ఈ సమయాల్లోనే గురుబలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మిగిలిన సమయాల్లో గురుబలం పెరగాలంటే, మిగిలిన సమయాల్లో గురుబలం లేదు కాబట్టి మిగిలిన సమయాల్లో గురుబలం పెరగాలంటే మీనరాశి వాళ్ళు గురువారం పూట ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళాలి. సాయంకాలం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, లేదా ఇంట్లోనే ఈశ్వరుడి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని స్మరించుకోవడం ద్వారా మిగిలిన సమయాల్లో కూడా గురుబలం పెరుగుతుంది. గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఈ ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి.